Welcome to our English class. Today we are going to learn about the articles. నేను ఆల్రెడీ మన ఆర్టికల్స్ గురించి కొన్ని నేర్చుకున్నాం, ఫస్ట్ వీడియో చేసినాం. ఈరోజు రెండోది. ఈ వీడియో చూస్తే మీకు దగ్గర ఆర్టికల్స్ వచ్చినట్టే, ఓకేనా? రైట్. ఆర్టికల్స్ ఏంటి మరి? ఏ యాన్ ద. ఇప్పుడు మనం ఏ యాన్ దాన్ని ఫస్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ఉపయోగించాలో నేర్చుకున్నాం, మళ్ళొకసారి ఎక్కడ ఉపయోగించాలో నేర్చుకున్నాం. చూడండి, ఓకేనా? అబ్రివేషన్స్ అంటే ఏంటి? అబ్రివేషన్స్ అంటే తెలుసు కదా, ఫుల్ ఫామ్స్ ఉన్నాయి కదా, వాటి ముందు కానీ ఏం ఉపయోగించాలి? ఆర్టికల్స్ ఉపయోగించాలి. ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ అని ఉంది. ఎంఎల్ఏ ఈ అబ్రివేషన్ని ఫస్ట్ వర్డ్ ఏంది? ఎం అని ఉంది. ఎంఎల్ఏ రాసేటప్పుడు ఎలా రాయాలి? ఎం ఇటు రాయాలి. ఎంఎల్ఏ ఎంఎల్ఏ అని ఇటు రాస్తాం. ఫస్ట్ అసలు ఎం ఏ సౌండ్ చేసింది? ఏ సౌండ్ చేసింది కాబట్టి ఇక్కడ ఏ పెట్టాలి? యా ఎమ్మెల్యే అనాలి, కానీ ఏ ఎమ్మెల్యే అనకూడదు, ఓకేనా? చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ ఎం అనేటువంటి వర్డ్ లెటరు ఏ సౌండ్ చేసిందో అది మనం అబ్జర్వ్ చేయాలి, ఓకే బాగా. అప్పుడు మనం ఆర్టికల్ ఏం పెట్టాలనేది వచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఎస్ఐ అని ఉంది. ఎస్ఐ ఎస్ఐ ఏ సౌండ్ చేస్తుంది? ఎస్ అనేది ఎస్ అని ఇలా రాయాలి, ఎస్ఐ అని ఇలా రాయాలి. మరి ఇక్కడ ఎస్ అనేది ఏ సౌండ్ చేసింది కాబట్టి ఏ రాయాలి? యాన్ ఎస్ఐ అని రాయాలి, ఓకేనా? మరి ఇక్కడ ఎస్ఐ ముందు ఏ ఎస్ఐ అంటారు, అది కాదు, ఓకేనా? నెక్స్ట్ ఆర్టీసీ అని ఉంది. ఆర్టీసీ మరి ఆర్ అని ఏ సౌండ్ చేస్తుంది? ఆర్ అనేది ఆర్ ఇలా రాస్తారు కదా, ఫస్ట్ ఆర్ అనేది యా సౌండ్ చేసింది కాబట్టి ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఏం పెట్టాలి? యాన్ ఆర్టీసీ బస్ అని పెట్టాలి, ఓకేనా? తర్వాత ఎల్ఎల్బి స్టూడెంట్ అని ఉంది. ఎల్ ఎలా పడుతుంది మరి? ఎల్ ఎలా రాస్తుంది కాబట్టి ఎల్ఎల్బి. మరి ఎల్ అనేది ఫస్ట్ ఏ సౌండ్ చేసింది? ఏ సౌండ్ చేసింది కాబట్టి యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్, ఓకేనా? నెక్స్ట్ ఏంది మరి? మనకి ఇక్కడ బిఎడ్ స్టూడెంట్ ఉంది. బిఎడ్ అనేది ఇక్కడ బి ఏ సౌండ్ చేసింది? బి సౌండ్ చేసింది కాబట్టి సేమ్ సౌండ్ చేసింది కాబట్టి అప్పుడు ఏ బిఎడ్ స్టూడెంట్ అని రాయాలి, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఎంఎల్ఏ అని ఉంది. ఎం అనేది ఏ సౌండ్ చేసింది? ఏ సౌండ్ చేసింది కాబట్టి ఏ యాన్ పెట్టాం, ఓకేనా? తర్వాత ఎస్ఐ అని ఉంది. ఎస్ ఏ సౌండ్ చేసింది? ఏ సౌండ్ చేసింది ఎస్ కాబట్టి యాన్ ఎస్ఐ అని పెట్టినాం. తర్వాత ఆర్టీసీ అని ఉంది. ఆర్టీసీ కానీ ఆర్ అనేది ఆ సౌండ్ చేసింది కాబట్టి ఏం పెట్టినాం? యాన్ పెట్టినాం. తర్వాత ఎల్ఎల్బి అని ఉంది. ఎల్ కానీ ఏ సౌండ్ చేసింది? ఏ సౌండ్ చేసింది కాబట్టి యాన్ పెట్టినాం. నెక్స్ట్ బిఎడ్ స్టూడెంట్ అని ఉంది. బి అనేది ఏ సౌండ్ చేసింది? బి సౌండ్ చేసింది అంటే సేమ్ సౌండ్ చేసింది కాబట్టి ఏ బిఎడ్ స్టూడెంట్స్ అని పెట్టినాం, ఓకేనా? నెక్స్ట్ సిఐడి అని ఉంది. సిఐడి ఆఫీసర్. సి అనేది ఏ సౌండ్ చేస్తుంది? సేమ్ సౌండ్ సి సౌండ్ చేసింది కాబట్టి ఏం పెట్టాలి? ఏసిఐడి ఆఫీసర్ అని పెట్టాలి. ఎఫ్సిఐ అని ఉంది. ఎఫ్సిఐ అనేది ఎఫ్ అని ఏ సౌండ్ చేస్తుంది? ఏ ఎఫ్ అనేది ఇలా రాస్తాం కాబట్టి ఎఫ్ అనేది ఏ సౌండ్ చేసింది కాబట్టి దాంట్లో దాని ముందు ఏం పెట్టాలి? యాన్ అనే సౌండ్ పెట్టాలి. ఎఫ్సిఐ ఎంప్లాయీ. ఎన్సిసి అని ఉంది. ఎన్సిసి క్యాడెట్ ఉంది. ఎన్ అనేది ఎన్ ఏ సౌండ్ చేస్తుంది? ఎన్ ఇలా రాస్తుంది కదా, ఎన్సిసి కాబట్టి ఎన్ అనేది ఏ సౌండ్ చేసింది కాబట్టి అప్పుడు ఏం పెట్టాలి మనం ఇక్కడ? యాన్ ఎన్సిసి క్యాడెట్ అని రాయాలి. హెచ్ఎంటి వాచ్ అని ఉంది. హెచ్ఎంటి వాచ్ అనేది హెచ్ ఏ సౌండ్ చేసింది? హెచ్ సార్ ఏ అనేది ఎట్లా అంటారు కానీ అలా రాయాలి, చెప్పండి. హెచ్ అనేది ఎలా రాయాలంటే ఏహెచ్ అని రాయాలి. ఏహెచ్ కాబట్టి హెచ్ఎంటీలో హెచ్ ఏ అనే సౌండ్ చేసింది కాబట్టి దాని ముందుగానే యాన్ అనే సౌండ్ ఏదైనా ఆర్టికల్ ఉపయోగించాలి. ఎందుకంటే అక్కడ ఆ నుంచి మధ్యలో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? ఏ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ పెట్టాలి. మిగతాయి కొన్ని నేర్చుకుంది, ఓకేనా? చూడండి, ఇక్కడ అబ్రివేషన్స్ అయిపోయినాయి. తర్వాత యాక్రోనిమ్స్ అని ఉంటాయి. యాక్రోనిమ్స్ అంటే ఏంటి మరి? ఇక్కడ మనం ఇలాగనేమో ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్కి అబ్రివేషన్లో ఎంఎల్ఏ అనే ఉంది. ఎంఎల్ఏలో మనం ఏం చేసినాం? ఇక్కడ ఒక లెటర్కి ఇంకో లెటర్కి మధ్య ఫుల్ స్టాప్ పెట్టాం. ఇప్పుడు ఈ ఫుల్ స్టాప్ లేకుండా ఉన్నటువంటి వాటిని యాక్రోనిమ్స్ అంటారు. అబ్రివేషన్స్ అంటేనేమో ఫుల్ స్టాప్ ఉంటాయి ఒక లెటర్ మధ్య. యాక్రోనిమ్స్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్ లేకుండా బాగా రాసేదాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్కి సార్క్ అని ఉంది. ఇక్కడ మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టిందా? పెట్టలేదు కాబట్టి
ఫుల్ స్టాప్లు పెడితేనేమో ఏమవుతాయి అబ్రివేషన్స్ అవుతాయి. ఫుల్ స్టాప్లు లేకుండా ఏమవుతాయి యాక్రోనిమ్స్ అవుతాయి. మరి ఇక్కడ సార్క్ అనే దాన్ని ఏ సౌండ్ చేస్తుంది, సా సౌండ్ చేసింది. సార్క్ కాబట్టి సేమ్ సౌండ్ చేసింది కాబట్టి ఏమంటారు కదా ఏ సార్క్ అని రాయాలి. నెక్స్ట్ రా అని ఉంది. రా అని కదా, మరి ఇలాగ ఆర్ ఏ సౌండ్ చేస్తుంది, ఆ సౌండ్ చేస్తుంది. రా అనే దాంట్లో మరి ఆర్ ఏ సౌండ్ చేస్తుంది, రా సౌండ్ చేస్తుంది కాబట్టి అక్కడ ఏ రా అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ టెట్ అని ఉంది. టెట్ ఆస్పిరెంట్. మరి టెట్లో ఇక్కడ మనం వాస్తవం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టిన మధ్యలో ఫుల్ స్టాప్ పెడితేనేమో అబ్రివేషన్స్ అయితే, ఫుల్ స్టాప్ లేకుండా డైరెక్ట్ రాస్తేనేమో యాక్రోనిమ్స్ అయితే. బాగా గుర్తుపెట్టుకోండి. మరి టెట్ అనేది ఇక్కడ టీ ఏం పలికింది, టే పలికింది కాబట్టి ఏ టెట్ ఆస్పిరెంట్ క్యాండిడేట్ అని రాయాలి. అర్థమైందా? అబ్రివేషన్స్కి యాక్రోనిమ్స్కి అర్థమైంది కదా అలా. ఓకేనా. అబ్రివేషన్స్ అంటేనేమో ఒక లెటర్కి మరొక లెటర్కి మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటేనేమో ఏమవుతాయి అబ్రివేషన్స్ అవుతాయి. ఫుల్ స్టాప్ లేకుండా బారుగా రాస్తేనేమో ఏమవుతుంది యాక్రోనిమ్స్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మరొక ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఏమైపోయింది, ఏ అయిపోయింది, యాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది, దా అనే ఆర్టికల్ మిగిలింది. మరి దా అనే ఆర్టికల్ ఏంటిది, డిఫినైట్ ఆర్టికల్. అంటే ఏ యాందాన్నేమో ఇండిపెండెంట్ ఆర్టికల్స్ అన్నాం. మరి దాని డిఫినెట్ ఆర్టికల్ ఎందుకు అన్నాం, ఏ యాందాన్నేమో ఖచ్చితంగా సూచించాలి కాబట్టి ఏ యాన్ని ఇండిపెండెంట్ ఆర్టికల్స్ అన్నాం. మరి డిఫినెట్ ఆర్టికల్ ఏంటిది, మరి అది దా. ఓకేనా. ఈ దా అనేది డిఫినెట్ ఎందుకు అన్నాం అంటే ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి ఎక్కడ అనేది సూచిస్తుంది కాబట్టి ఇక్కడ దాని డిఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ holy books. Holy books are religious books. అంటే హోలీ బుక్స్ అంటే ఏంటి, పవిత్రమైనటువంటి పుస్తకాలు. లేదా రిలీజియస్ బుక్స్ అంటే మతపరమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు దా అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఏంటి మరి హోలీ బుక్స్, ద రామాయణ డాష్ మహాభారత డాష్ పురాణ డాష్ బైబుల్ ఓకేనా అలా. ఓకేనా. మహాభారతం, రామాయణం, భాగవతం. దీన్ని ఏరే పారిస్ వాళ్ళు గీత అంటారు కాబట్టి రాయాలి. భగవద్గీత రాయకుండా గీతను రాసినా కానీ సేమ్ మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. రామాయణం అనేది హోలీ బుక్సే కదా, దాని ముందు ఏం పెట్టాలి, దా అనే ఆర్టికల్ పెట్టాలి. ఎందుకంటే ఖచ్చితంగా చూపిస్తున్నాం వాళ్ళ బుక్ ముందు దా పెట్టాలని కాబట్టి అక్కడ ఏ డిఫినెట్ ఆర్టికల్ దా అనేది పెడుతున్నాం అన్నమాట. మహాభారత అనేది కానీ ఏంటి ఇక్కడ హోలీ బుక్ కాబట్టి దా అనే ఆర్టికల్ పెట్టాలి. ఖురాన్ అనేది కానీ రిలీజియస్ అంటే మతపరమైనటువంటి ముస్లింలు వాడతారు కదా, ఆ బుక్ ముందు కానీ ఏం పెట్టాలి, ద అనేటటువంటి ఆర్టికల్ పెట్టాలి. నెక్స్ట్ బైబిల్ అని ఉంది. బైబిల్ ఎవరు వాడతారు, క్రిస్టియన్స్ వాడతారు కాబట్టి అది కాదు మతపరమైనటువంటి పుస్తకం కాబట్టి ఏం పెట్టాలి, ద అనేటటువంటి ఆర్టికల్ పెట్టాలి. తర్వాత భగవద్గీత ఉంది. గీత అనేది కానీ హోలీ బుక్ కదా, దాని ముందు గాను ఏం పెట్టాలి, ద అనే ఆర్టికల్ పెట్టాలి. ఇప్పుడు మరికొన్ని నేర్చుకుందాం. ఓకేనా. దాని ఆర్టికల్ ఓల్డ్ బుక్స్ అయిపోయింది కదా. తర్వాత రెండోది ఏంటంటే రూల్ 2 ఏంటంటే రూల్ 2 అనేది ఏంటిది, ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ఏంటి, నెంబర్స్ ఏంటిది, తర్వాత నెంబర్స్ ఏంటి, మరి నెంబర్స్ ఏంటి 1 2 3 ఏమంటారు దీన్ని, ఫస్ట్, సెకండ్, థర్డ్.
వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. మరి ద ఫస్ట్ అనాలి, తర్వాత ద సెకండ్ అనాలి, తర్వాత ద థర్డ్ అనాలి. ఓకేనా. ఫస్ట్ ఏంటి ముందు పెట్టినాం, హోలీ బుక్స్ ముందు, రిలీజియస్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ యూజ్ చేసినాం. తర్వాత ఆర్డినల్ నెంబర్స్ ఏంటి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా. వీటి ముందు కానీ ఏం పెట్టాలి, దాని ఆర్టికల్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే రూల్ 3 ఏంటిదంటే, రూల్ 3 వచ్చేసి పొలిటికల్ పార్టీస్. మరి పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి, మరి ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి అంటే టిఆర్ఎస్ రెండు సేమే. టిఆర్ఎస్ అంటేమో స్టేట్ లెవెల్, బిఆర్ఎస్ అంటేమో మొత్తం ఇండియా వైడ్ అనమాట. నెక్స్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ టీడీపీ, వైఎస్ఆర్, వైసీపీ. దీస్ ఆర్ ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి, బిఆర్ఎస్, టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్, వైసీపీ. ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాబట్టి ఓకేనా. బీఆర్ఎస్ అనేది పొలిటికల్ పార్టీ కదా, దాని ముందు పెట్టాలి ద అనే ఆర్టికల్ పెట్టాలి. టీఆర్ఎస్ అనేది కానీ పొలిటికల్ పార్టీగా, ఈ రెండు సేమ్ పార్టీ కాబట్టి ఏం పెట్టాలి, ద ఆర్టికల్. కాంగ్రెస్ అనేది పొలిటికల్ పార్టీ కదా, దాని మీద కానీ ద అనే ఆర్టికల్ పెట్టాలి. టీడీపీ అని ఉంది, టీడీపీ అనేది కానీ పొలిటికల్ పార్టీ కదా. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఏ పార్టీ, టీడీపీ పార్టీ కాబట్టి దాని మీద కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. వైఎస్ఆర్ పార్టీ కానీ ఉంది కదా, దాని మీద కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. వైసీపీ కానీ పార్టీ కదా, దాని మీద గాను దాని ఆర్టికల్ పెట్టాలి. కృష్ణ ఓరి బుక్స్ ముందు పెట్టినాం, విలేజ్ బుక్స్ అన్నా కానీ సరే కాబట్టి దాని ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టినాం. రూల్ 2 ఏం పెట్టినాం, ఆర్డినల్ నెంబర్స్ ముందు కానీ దా ఆర్టికల్ అనేది పెట్టినాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ ముందు కానీ దా అనేది పెట్టినాం. ఓకేనా. ఇప్పుడు మరికొన్ని తెలుసుకుంటాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే రూల్ 4 ఏంటి మరి, బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ ఏమున్నాయి మరి ఇక్కడ, హెడ్, తర్వాత హ్యాండ్స్, తర్వాత లెగ్, తర్వాత నోస్, తర్వాత ఐస్, తర్వాత లంగ్స్. దీస్ ఆర్ ద బాడీ పార్ట్స్. చూడండి బాడీ పార్ట్స్ ఏంటి, హెడ్ అనేది బాడీ పార్ట్ కదా, బాడీ పార్ట్ ముందు ఏం పెట్టాలనుకున్నాము, డిఫరెంట్ ఆర్టికల్ దా పెట్టాలి. హ్యాండ్స్ అనేది బాడీ పార్ట్ కదా, దాని ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. లెగ్ అనేది ఏంటి బాడీ పార్ట్ కదా, దాని ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. నోస్ అనేది కానీ బాడీ పార్ట్ కదా, దాని ముందు కానీ ఏం పెట్టాలి, దాని ఆర్టికల్ పెట్టాలి. ఐస్ అనేది కానీ బాడీ పార్ట్ కదా, దాని ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. లంగ్స్ అనేది కానీ బాడీ పార్ట్ కాబట్టి ఈ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు ద అనేటటువంటి ఆర్టికల్, డిఫరెంట్ ఆర్టికల్ పెట్టాలి. ఓకేనా. మరికొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని నేర్చుకున్నాం. ఏంటంటే అది హిస్టారికల్ మూవ్మెంట్స్. హిస్టారికల్ మూవ్మెంట్స్ ఏంటి మరి, హిస్టారికల్ మూవ్మెంట్స్ అంటే ఏంటి, చారిత్రకమైనటువంటి కట్టడాలు. ఏంటి, తాజ్ మహల్, నెక్స్ట్ గోల్కొండ, తర్వాత చార్మినార్, నెక్స్ట్ రెడ్ ఫోర్ట్. దీస్ ఆర్ ద హిస్టారికల్ మూవ్మెంట్స్. అంటే చారిత్రకమైన కట్టడాలు ఏంటి అంటే తాజ్ మహల్ అనేది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దాని ముందు డిఫరెంట్ ఆర్టికల్ పెట్టాలి. గోల్కొండ అనేది కానీ హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దాని ముందు కానీ ద అనే ఆర్టికల్ పెట్టాలి. చార్మినార్ అనేది కానీ హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దాని ముందు కానీ ద అనే డిఫరెంట్ ఆర్టికల్ పెట్టాలి.
రెడ్ కోట్ అంటే ఎర్ర కోట ఉంది కదా, అది కానీ హిస్టారికల్ మూవ్మెంట్ కాబట్టి దాని ముందు కానీ ఏం పెట్టాలి, ద అనే ఆర్టికల్ పెట్టాలి. చూసిదా ఇదేంటి మరి రూల్ 5. ఓకేనా, రూల్ 1లో ఏం నేర్చుకున్నాం, హోలీ బుక్స్ ఆర్ రిలీజియస్ బుక్స్. నెక్స్ట్ రెండోది ఏం నేర్చుకున్నాం, తర్వాత పొలిటికల్ పార్టీస్, తర్వాత ఆర్డినల్ నెంబర్స్, తర్వాత ఏం నేర్చుకున్నాం, తర్వాత బాడీ పార్ట్స్. తర్వాత ఇప్పుడు రూల్ నెంబర్ 5లో హిస్టారికల్ మూవ్మెంట్స్, చారిత్రమైన కట్టాలు ఏమవుతున్నాయో వాటి ముందు కానీ దాని ఆర్టికల్ కట్టాలి. నెక్స్ట్ మరికొన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు రూల్ 6లో ఏంటిది, యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ ఏంటి మరి ఇక్కడ, యూనిక్ థింగ్స్ ఏంటి అంటే ప్రపంచంలో ఒకటే ఉండాలి, మరొకటి లేనటువంటి ఏవైతున్నాయో వాటి ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. ఏంటిది, సన్, మూన్, తర్వాత స్టార్స్, తర్వాత అర్త్, తర్వాత మార్స్, ఎట్సెట్రా. ఓకేనా, యూనిక్ థింగ్స్ అంటే ఒకేటే ఉండాలి ప్రపంచంలో, మరొకటి ఉండదు. వాటిని ముందు కానీ మనం దాని ఆర్టికల్ డిఫరెంట్ ఆర్టికల్ పెట్టాలి. యూనిక్ థింగ్స్ ఏంటి మరి, సన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ అనేది ఒకటే ఉంది కదా, ఆ సన్ అనేది యూనిక్ థింగ్ కాబట్టి దాని ముందు కానీ ద అనే ఆర్టికల్ పెట్టాలి. మూన్ ఉంది, మూన్ కానీ యూనిక్ థింగే కాబట్టి ద మూన్ ముందు కానీ దాని ఆర్టికల్ పెట్టాలి. స్టార్స్, స్టార్స్ కానీ యూనిక్ థింగ్స్ కాబట్టి ఏంటి దాని ఆర్టికల్ పెట్టాలి. అర్త్ ఉంది, ఎర్త్ అంటే భూమి, భూమి అనేది కానీ ఒకటే కాబట్టి వేరే భూములు ఉన్నాయా లేవు కాబట్టి టైప్స్ ఆఫ్ ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి కానీ భూమి అనేది ఒకటే కాబట్టి అర్త్ ముందు కానీ ఏం పెట్టాలి, అర్త్ ముందు కానీ ద అనే ఆర్టికల్ పెట్టాలి. మాస్, మాస్ అనే ముందు కానీ ద అనే ఆర్టికల్ పెట్టాలి. ఓకేనా, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ యూసేజ్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే సో మనం ఇక్కడ ఏ ఆర్టికల్ ఎక్కడ పెట్టాలనేది ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి ఏ దాన్నేమో ఇండిపెండెంట్ ఆర్టికల్స్ అంటారు, దానేమో డిఫరెంట్ ఆర్టికల్ అంటారు. కాబట్టి మనం ఏ ఆంద అయిపోయింది. నెక్స్ట్ అబ్రివేషన్స్ ముందు కానీ ఆర్టికల్స్ పెట్టినాం, యాక్రోనిమ్స్ ముందు ఆర్టికల్స్ ఏం పెట్టాలనేది పెట్టినాం, దాని డిఫరెంట్ ఆర్టికల్ ముందు వాటికి మనం కొన్ని రూల్స్ నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇంతవరకు చదువుకోండి. నెక్స్ట్ మరొక వీడియో తయారు చేస్తా, అవి ఇవి నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇంతవరకు పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకేనా, రైట్. అయితే మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్ ఏమైంది మరి, ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమైంది, మన ఛానల్ కొండ మ్యూజిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది, లేదా కేబిఎస్ ఇంగ్లీష్ అకాడమీ. ఓకేనా, కొండ మ్యూజిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది, కేబిఎస్ ఇంగ్లీష్ అకాడమీ అని కొట్టినా కానీ యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా, మీరు అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. కాబట్టి మన వీడియోలో ఉన్నటువంటి మొత్తం నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో మర్చిపోవద్దండి, మన ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, రైట్.